ఆ ఊరు దగ్గరలో ఉన్న సంత ఎలా జరుగుతుందో ఒక సండే రోజు మీకు చూపిస్తాను పదండి. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం చూస్తుంటే మీకు చుట్టూ సబ్స్క్రైబ్. సంత నిండా జనాలు తప్ప ఇంకేమీ లేవు. కూరగాయలు కూడా అప్పటికి టైం అయిపోయింది. నేను వెళ్తాడు 8:30 అయిపోయింది. ఇంకా ఫుల్గా జనాలందరూ ఎవరి మట్టుకు వెళ్ళిపోయి ఇక్కడ తెర ఉంది కదా, అక్కడ మాత్రం కూరగాయలు ఉన్నాయి. ఇక్కడ హోల్సేల్కి అమ్ముతారు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ ప్లేస్లో అమ్ముకుంటారు. మామిడిపళ్ళు అయితే చూశాను కానీ అంత మామిడిపళ్ళు ఏమి రాలేదు. కానీ సంత అయితే కిర్రు అన్నట్టుగా ఉంది కానీ ఏం కూరగాయలు ఎక్కువ లేవు. మామిడిపళ్ళు అయితే ఒక 4, 5 రకాలు వచ్చాయి. ఇంకా క్యారెట్, బీట్రూట్, ములంకాడలు, ఆకుకూరలు అయితే చాలా. ఇక్కడ సంతలో అయితే తక్కువ రేటుకి వస్తాయి. అదే బయటన షాపులు పెట్టి అమ్ముకున్న వాళ్ళు అయితే డబల్ రేటుకి అమ్ముతారు. చాలామంది అయితే సంతలోనే కొనుక్కుంటారు. ఎందుకంటే ఒక కాయ అయినా ఎక్స్ట్రా ఇస్తారు కదా అని దీని మీద ఇక్కడే కొనుక్కుంటారు ఎక్కువ. మళ్ళీ బయటికి వెళ్ళిపోతే సంతలో నుంచి వాళ్ళైతే ఒక రేటుకి అమ్ముతారు. కాబట్టి ఎంతైనా మేము సంతలో కొనడానికి ప్రిఫర్ చేస్తాం. అలా ఫుల్ వర్షం పడింది. ఈవినింగ్ ఫుల్ తడిచిపోయాను. మా అమ్మ అయితే ఫుల్ తిట్టింది. థ్యాంక్ యూ.